ప్రభునందు అత్యంత ప్రియులైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట నా యొక్క వందనాలు తెలియజేస్తున్నానండి. ప్రియమైన దీనివల్ల ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకుందాం. దానికంటే ముందు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవుని స్తోత్రాలు. ఈ సమయంలో నీ పిల్లలకు నీ యొక్క లేఖన గ్రంథం నుంచి కొన్ని మాటలు తెలియచేపాలన్న ఆశతో మా తండ్రి మరి నీ యొక్క మాటలు అందించడానికి సిద్ధపడుచుండగా సమయోచితమైన జ్ఞానం నాకు దయచేయండి. విరిచినటువంటి నీ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి. దేవా, ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యలు నీ సహాయం దయచేయండి. ఇంకా అనేక మాటలు నీ పిల్లలకి అందించడానికి నీ సహాయం దయచేయమని, కేవలం మా తండ్రి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, నీ పిల్లైనటువంటి వారిని ఆధ్యాత్మికంగా బలపరచమని కోరుకొంచు. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను మా పరలోకపు తండ్రి, ఆమేన్. మరోసారి అందరికీ వందనాలండి. ఈరోజు మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. విషయం ఏంటంటే, మన యొక్క మనోనేత్రాలను వెలిగించేటువంటి సాధనం ఏది అనేటువంటి మరి పాఠాన్ని చెప్పాలనుకుంటున్నాను. ప్రియమైన దేని వలన మనోనేత్రము అనగానే ఇది ఎవరికీ తెలియనటువంటి అవయవంగా కనిపిస్తుంది. సహజంగా ప్రతి మనిషికి తెలిసినటువంటి నేత్రాలు ఏంటంటే, ఈ లోకాన్ని చూస్తున్నటువంటి ఈ కళ్ళు, నేత్రాలు అన్నా కళ్ళన్నా నయనాలన్నా ఒకటే. కనుక ఈరోజు ఈ లోకాన్ని చూడడానికి, ఈ ప్రకృతి అందాలను చూడడానికి, ఈ సృష్టి అంతటిని చూడడానికి మన యొక్క జ్ఞానేంద్రియాల్లో మరి దేవుడు మనకి పెట్టినటువంటి అవయవాలు కళ్ళు. అందు గురించి మన పెద్దలు సర్వేంద్రియనం నయనం ప్రధానం అంటారు. అంటే సర్వ ఇంద్రియాల్లో కళ్ళు చాలా ప్రధానమైనవి అని చెప్పడం జరిగింది. కనుక మరి కళ్ళు గురించి చాలా జాగ్రత్త వహిస్తూ ఉంటారు ఈరోజు ఈ లోకం. ఎందుకంటే ఈ కళ్ళను భద్రంగా కాపాడుతూ ఉంటారు. ఎందుకు అంటే, మరి ఈ లోకాన్ని చూడడంలో, లేకపోతే ఒకరికొకరు సహకరించుకోవడం కోసం ఈ కళ్ళు చాలా ప్రధానమైనది. కనుక కళ్ళను చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, చూసుకోవాలి కూడా. ఈ కళ్ళు ఇలా పనిచేయడానికి 3 ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఈ కళ్ళలో కనిపిస్తూ ఉంటాయి, పని చేస్తాయి. అవి ఒకటి మరి కార్నియా, ఐరిస్, రెటిస్ అనేటువంటి ఈ 3 ప్రాముఖ్యమైనటువంటి ఈ కళ్ళలో ఉన్నటువంటి భాగాలు. ఇవి బాగా పనిచేస్తే కళ్ళు బాగా కనిపిస్తాయి. ఓకే అండి. ఈ కళ్ళకు గురుడితనం వస్తే, ఒకవేళ మా చూపు మందగిస్తే, ఈ కళ్ళకు సంబంధించిన డాక్టర్లు మనకు అందుబాటులో ఉంటారు. కనుక మరి నేత్ర వైద్యశాలకి వెళ్ళి మందులు తీసుకుని మరి నేత్రాలు బాగా కనిపించడం కోసం, ఇంకా స్పెడ్స్లు లేకపోతే లోపల కంటి ఆపరేషన్ చేయించుకొని గ్లాసులు పెట్టించుకొని మరి బాగు చేయించుకుంటూ ఉన్నారు. అయితే మరి ఈ నేత్రాలకు గురుడితనం కూడా ఉంటుంది. ఎందుకంటే మరి పుట్టుకతోనే అంధత్వంతో ఉన్నటువంటి వారు ఉంటారు. అలాగే యాక్సిడెంటల్గా కళ్ళను కోల్పోయినటువంటి వారు ఉంటారు. రేచీకటి అనేటువంటిది ఉండటం వల్ల మరి ఈ లోకాన్ని చూడలేనటువంటి పరిస్థితి కొందరికి కలిగి ఉంది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ ఈరోజు మనం నేర్చుకునేటువంటి పాఠం ఏంటంటే, మనోనేత్రాలకు మరి గుడ్డితనం ఉందట. బైబిల్ గ్రంథంలో ఈ మాటను మనం చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, దేవుని స్వరూపేయున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము
ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. ఆల్రెడీ గుడ్డితనం కలుగజేసింది అవిశ్వాసులైన వారికి అనే మాట మనకు కనిపిస్తుంది. ఎవరు కలుగజేశారు అని ఆలోచన చేస్తే కలుగజేసినటువంటి వారి గురించి కూడా చెప్పడం జరిగింది. ఎవరంట? ఈ యుగ సంబంధమైన దేవత. బైబిలు ఈ యుగ సంబంధమైన దేవత గురించి చెప్పినటువంటి మాటలను ఆలోచిస్తే అది కేవలం అపవాది, సాతాను, ఘటసర్పము ఈ పదాలతో దేవుని పిల్లలైన వారికి, అలాగే దేవునికి శత్రువు అయిన వాడు వీడే అపవాది. ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారికి వారి యొక్క మనసుకు గుడ్డితనం కలుగజేశాడట. ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ ఈ మాటను ఆలోచన చేస్తే శరీరంలో కొన్ని భాగాలు మనకు కనిపించే ఉంటవి. కళ్ళు, చెవి, ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు, ఇవన్నీ మనకు కనిపించే అవయవాలు ఉంటే కనిపించినటువంటి అవయవాలు కూడా ఉంటాయి. అంతర్భాగాలు, అంతరింద్రియాలు అంటారు దాన్ని. గుండె, ప్రేవులు, కిడ్నీలు, లివర్, ఏమండి ఇవన్నీ, మెదడు, ఇవన్నీ కనిపించవు. చాలా మరి భద్రంగా కాపాడడానికి ఈ చాలా విలువైనటువంటి పార్ట్స్ అన్నింటినీ కూడా దేవుడు ఈ యొక్క శరీరం అనేటువంటి గూటి లోపల భద్రపరిచాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఈ భద్రపరిచినటువంటి అవయవాలు మరి ఇవి కళ్ళు చూడడానికి, చెవులు వినడానికి, నోరు మాట్లాడడానికి ఉపకరిస్తుంది. కానీ ఇవి పైకి కనిపించే అవయవాలు. కానీ దీనికి అన్నిటికీ కనెక్ట్ అవి వెనకాల ఇంకా చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి. ఒక చెవి అది మెదడుకు కనెక్ట్ అయి ఉంటుంది. ఒక కన్ను భాగం కూడా అది మెదడుకు మరి కనెక్ట్ అయి ఉంటుంది. ఈ శరీరంలో ప్రతి భాగము నాడీ వ్యవస్థ అంటారన్నమాట, మెదడుకు కనెక్ట్ అయి ఉంటుంది. కన్ను పని చేయాలన్నా, చెవు పని చేయాలన్నా, ఏది పని చేయాలన్నా మస్తిష్కము, మెదడు పని చేయాలి. మైండ్, బ్రెయిన్ అంటారు. ఏమండి, ఇది పని చేస్తే అవి పనిచేస్తాయి. అవయవాలు కూడా బాగా పనిచేస్తాయి. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక ఈరోజు యుగ సంబంధమైనటువంటి ఈ దేవత, ఈ దయ్యం మనిషి యొక్క మనసు అనేటువంటి నేత్రాన్ని మూసివేసింది, గురుడితనం కలుగజేసింది అని బైబిల్ చెప్పడం జరిగింది. అందుగురించి ఇప్పటి వరకు కూడా ఈ సమాజంలో, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఎందరో కళ్ళెదుట ఎన్నో ఆశ్చర్యకరమైనటువంటి సంగతులు చూస్తున్నప్పటికీ గ్రహించలేకపోవడానికి కారణం అదే. అందు గురించే బైబిల్లో దేవుడు చెప్పినటువంటి మాటలను కొన్ని పరిశీలన చేస్తే, ప్రవక్త అయినటువంటి ఎహెజ్కేలు గ్రంథం 12:2 ఏమని రాయబడింది చూడండి. అంటే చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు అనే మాట రాయబడి ఉంది. ఇక యెషయా గ్రంథం 6:10 కానీ, ఏమంటే యెషయా గ్రంథం 9:2 కానీ ఏం కనిపిస్తాయంటే, ప్రియమైన దేవుని పిల్లరా, మీరు చూచుట మట్టుకు చూతురు కానీ గ్రహింపరు. అప్పుడప్పుడు మరి
ఈ విషయాలు మనం వింటూ ఉంటాం కొందరు నోట. ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళేటువంటి దశలో స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ ఉపయోగిస్తూ ఉంటాడు. ఏంటంటాడంటే, మాస్టర్ ఏమంటారంటే, మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రజెంట్ అంటూ ఉంటారు. అక్కడ స్టూడెంటు ఎదుట ఉంటాడు, టీచర్ ఎదుట, కానీ మాస్టర్ చెప్పేవి చెవిని పెట్టినట్లే ఉండడు. ఎందుకు అంటే అతని కళ్ళు మాత్రమే పనిచేస్తున్నాయి, కానీ తన యొక్క గ్రహించేటువంటి మరో కళ్ళు ఉన్నవి, మనసు అనేటువంటి ఆ నేత్రము పనిచేయట్లేదు. ఏమండి, మీరు చూచుచున్నారు అంటే చూచు కన్నులు కలిగి చూడక ఉన్నారు అన్నమాట అండి. ఈ చూస్తున్న ఈ కన్నులు కలిగి కూడా చూడక ఉన్నారు అంటే గ్రాహక శక్తి లేదు. యేసుప్రభువు వారు ఆయన బాప్తిసం పొందిన తర్వాత సువార్త ప్రకటన చేస్తూ చీకటి ఉన్నటువంటి వారికి ఆయన చెప్తున్నట్టు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు చెప్తున్నటువంటి మాట చూస్తే, జెబూలూను, నఫ్తాలి, యొర్దాను, ఏమండి ఈ ప్రాంతాలన్నీ కూడా ఎలా ఉన్నాయంటే చీకట్లో ఉన్నవి అనేటువంటి మాట చెప్పడం జరిగింది. అంటే వారికి కరెంట్ లేదంటారా? విద్యుత్ లేక చీకట్లో ఉన్నాయంటారా? కాదు ప్రియమైన పిల్లరా. ఇక్కడ చీకటి అనేటువంటి పదం ఆలోచన చేస్తే వారు మానసికమైనటువంటి గుడ్డితనంతో ఉన్నారు. మనోనేత్రాలకు గుడ్డితనం కలిగి ఉన్నారు అని ఇక్కడ మనం గ్రహించవచ్చు. కనుక మొత్తం యావత్ ప్రపంచమంతా మనోనేత్రాలు మూయబడి ఉన్నవి. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత అన్నాడు కదా సాతాను. ఈ యుగానికి సంబంధించినటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారికి గురుడితనం కలుగజేశాడు కదా. కనుక మరలా ఈ యావత్ ప్రపంచాన్ని గుడ్డితనంలో నుంచి వారికి మరి అంధత్వాన్ని నుంచి విడిపించాలి. వారికి గొప్ప వైద్యుడు అవసరం. ఏమండి, ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ఈ కళ్ళకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వస్తే కంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాం. మరి మనోనేత్రాలకు ఒకవేళ ప్రాబ్లం వస్తే మనం ఎక్కడికి వెళ్ళగలం? కనుక మనోనేత్రాలకు ఈ గుడ్డితనాన్ని తీసివేయడానికి ఒక డాక్టర్ అవసరమండి. ఆ డాక్టరు ఏమండి ఎంబీబీఎస్, ఎండిఓ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి విద్యలు చేసేటువంటి వాడు కాదండి. ఈ మనిషిని నిర్మించినటువంటి వాడు, జీవం పోసినటువంటి వాడైన, ఏమండి ఈ సమస్త సృష్టిని చేసినటువంటి వాడిన సృష్టికర్త ఆయన ఖచ్చితంగా ఈ మనిషి యొక్క గుడ్డితనం, మనిషికి గుడ్డితనం చేసినటువంటి ఆ యొక్క సంబంధమైనటువంటి దేవత గుడ్డితనం చేసింది కదా. మరలా ఆ యొక్క గుడ్డితనం నుంచి విడిపించటం కోసం లేక బాగు చేయటం కోసం ఏమండి సాతాను కంటే శక్తిమంతుడు కావాలి. ఆ గుడ్డితనం చేసినటువంటి వాడు మామూలుటువంటి వాడు కాదు, చాలా శక్తిమంతుడే. యూనివర్సల్ విలన్ వీడు. ఏమండి వీడికంటే గొప్పవాడు కావాలి. అది గురించే ప్రియమైన పిల్లరా, మొదటి శతాబ్దంలోనే ఈ యొక్క గొప్ప వైద్యుడు మరి రావటం జరిగిందండి. అది గురించి ఈ మత్తయి సువార్తలో చూస్తే 4వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ మాట వ్రాయబడం చూడండి. జెబూలూను దేశమును, నఫ్తాలి దేశమును, యొర్దాను నావలో ఉన్నటువంటి సముద్ర తీరములు, అన్యజనులు నివసించు గల్లయి దేశము, గల్లేయు చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి. ఏమండి మరణ ప్రదేశములోను మరణఛాయలోను కూర్చుండున్న వారికి వెలుగు ఉదయించేను అని వ్రాయబడింది. వెలుగు ఉదయించేను అన్నాడండి. ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అప్పుడు వెలుగు లేదా, చుట్టూ వెలుగు లేదా అంటే ఉంది ప్రియమైన పిల్లారా. ఇప్పుడు మనకు వెలుగు ఉందా? ఉంది.
ఎవరైనా మీరు చీకట్లో ఉన్నారు అని చెప్పారనుకోండి, లోకంలో ఉన్నటువంటి వారిని, ప్రభువుని అన్నటువంటి వారిని, మాకు వెలుగుంది కదా అని మనం ప్రశ్నిస్తారు. కానీ వారి యొక్క మనస్సు అంధకారంతో ఉంది. గ్రహించేటువంటి గ్రాహక శక్తి లేకుండా ఉన్నది. ప్రియమైన దేవుని పిల్లారా, యోహాను సువార్త 12:46 నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అన్నాడండి యేసుప్రభు వారు చెప్తున్న మాట. నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అన్నాడండి. మరి లోకంలో వెలుగు ఉందా? ఉంది. మరి యేసుక్రీస్తు వెలుగుగా రావటం ఏంటి? ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఆయన ఏమైనా ఒకవేళ పెద్ద ట్యూబ్ లైటా, లేకపోతే పెద్ద ఎల్ఈడి బల్బు అంటారా? కాదు ప్రియమైన దేవుని పిల్లారా. ఇదిగో ఈ ప్రజలంతా, అన్యజనులంతా, ఈ పట్టణంలో ఉన్నటువంటి ప్రపంచ ప్రజలంతా అంధకారంలో ఉన్నారు. ఏ అంధకారంలో అంటే గ్రుడ్డివారిగా ఉన్నారు. ఏ గ్రుడ్డితనం అంటే ఇదిగో మనోనేత్రములు గ్రుడ్డితనంతో ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లారా. కనుక వెలిగించటానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. యోహాను గారు యేసుక్రీస్తు వారి కంటే ముందు వచ్చారు. ఆయన వెలుగై ఉండలేదు, ఆయన వెలిగించలేదు. అందుగురించి యోహాను సువార్త 1:9 చూస్తే నిజమైన వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు వారు. ఏమండి, నిజమైన వెలుగు ఎవరండి? యేసుక్రీస్తు వారు ఉన్నారు ప్రియమైన దేవుని పిల్లారా. అందుగురించి మనోనేత్రాల్లో మూయబడినటువంటి ఈ లోకానికి యేసుక్రీస్తు వారు నిజమైనటువంటి వెలుగు. అందుగురించి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అనేక పర్యాయాలు మరి సమాజానికి సువార్త ప్రకటించే సమయంలో కూడా ప్రవక్తల వచనాలు చెప్పడం జరిగింది. ఆయన విత్తువాని ఉపమానం గురించి చెప్తూ మత్తయి సువార్త 13 మరి ఆ విత్తనాలు చల్లేటువంటి వాడు విత్తనాలు చల్లుతున్నాడు. కొన్ని మరి త్రోవ ప్రక్కన పడ్డవి, కొన్ని ముండ్ల పొదలో పడ్డవి, కొన్ని రాతి నేల మీద పడ్డవి, కొన్ని మరి మనులో పడినటువంటి అవి దాని గురించి చెప్పినప్పుడు, త్రోవ ప్రక్క పడినటువంటి విత్తనాల గురించి చెప్పినప్పుడు పక్షులు ఎత్తుకుపోయాయని చెప్పడం జరిగింది. దాని వివరణలోకి వెళ్ళినప్పుడు మరి త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనాలు ఎటువంటివంట? ఆల్రెడీ వాక్యం విన్నారు, కానీ దుష్టుడు వచ్చి ఎత్తుకుపోయాడు అని వ్రాయబడి ఉంది. అంటే దుష్టుడు ఏం చేస్తున్నాడు? విత్తనం అనగా వాక్యం, వాక్యం కాదు వైద్యం అని చెప్పచ్చు. ఏమండి, దుష్టుడు ఏం చేసేప్పుడు ఖరాబు చేసేస్తున్నాడు. ఏమంటే ట్యాబ్లెట్ లోపల మింగాలి, వెళ్ళాలి, శరీర అవయవాలకి పని చేయాలి, కానీ వెళ్ళకుండా కండ దగ్గర అడ్డుపడిపోయింది అనుకోండి, ఏమవుతుంది? పని చేస్తుందా? పని చేయదు కదా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని యొక్క వాక్యం అనేటువంటి విత్తనము ఎత్తుకుపోతున్నటువంటి వాడు ఎవడంటే దుష్టుడు. అర్థమవుతుందండి. కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆ ప్రజలతో అంటున్నారు, ప్రవచనం యెషయా గారు చెప్పినటువంటి ప్రవచనాన్ని అంటున్నారన్నమాట. మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ తెలుసుకొనరు అని చెప్పడం జరిగింది. అంటే చూస్తున్నా తెలుసుకోవాలనేటువంటి పరిస్థితి. అంటే ఈ కళ్ళతో చూస్తున్నా గ్రహించే శక్తి లేదు. దాన్నే ఆధ్యాత్మిక అంధత్వం. దీన్ని ఏమంటారు? మనోనేత్రాలకు గుడ్డితనం అన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, మరి ఈ గుడ్డితనం నుంచి బాగు చేసేటువంటి వారు ఎవరంటే యేసుక్రీస్తు వారు. మనకు అర్థమైందండి. యేసుక్రీస్తు వారు ఈ గుడ్డితనం నుంచి తీసేది. యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారంటే వాక్యము. యోహాను సువార్త 1:1 మనం చూస్తే ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. 12వ చూస్తే ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను. కనుక ఇంకా మనం ఆలోచన చేస్తే కీర్తన గ్రంథంలో మనం చూస్తే ఇంకా చాలా చక్కగా చెప్పడం జరిగింది. కీర్తన గ్రంథం 19:8 చూస్తే యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలిగించును. ఇదిగోండి, దేవుని యొక్క ఈ వాక్యము
కన్నులకు వెలిగిస్తుంది. ఆల్రెడీ మన కన్నులకు వెలుగుందా? అది కాదు. మానసికమైనటువంటి గుడ్డితనం కలిగినటువంటి మనకి, మనోనేత్రాలకు గుడ్డితనం కలిగినటువంటి మనకి వెలిగివ్వటానికి ఒక అవయవం, ఒక వైద్యం. ఇదిగోండి దేవుని యొక్క ధర్మం, దేవుని యొక్క వాక్యం. ప్రియమైన దేవులారా, చాలా వచనాలు మనకు కనిపిస్తాయి. ప్రియమైన దేవుడు 119 కీర్తన 130 వచనం చూస్తే, నీ వాక్యములు వెల్లడగుడ తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివిని కలిగించునని వ్రాయబడి ఉంది. 119 కీర్తన 130 వచనం. వాక్యము వెల్లడగుడ తోడని ఏమొస్తుంది తెలుసా అండి? వెలుగు వచ్చేస్తుందండి. ఏమండి? తెలివి, జ్ఞానము, వివేచన, బుద్ధి, జ్ఞానములు, సర్వసంపదలు ఇవన్నీ దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, ఈరోజు సమాజానికి ఎన్ని చెప్పినా అది అర్థం చేసుకోవట్లేదు అంటే మనం గ్రహించాలి ఏంటంటే, మనసు అనే నేత్రం గుడ్డితనంగా ఉంది. కనుక మరి ఆ గుడ్డితనం తొలగించడం కోసం మనం దేవుని యొక్క వాక్యాన్ని ఈ యొక్క టాబ్లెట్స్ వేయాలి, ఈ బిళ్ళలు వేయాలి, వారికి చెప్పాలి. ఈరోజు మరి ఈ గుడ్డితనం నుంచి మనోనేత్రాలు వెలిగింపబడినటువంటి వారు ఎందరో ముందు మరి ఈ మనోనేత్రాలకు గుడ్డితనం కలిగినటువంటి వారే, యుగ సంబంధమైనటువంటి దేవత గుడితనం కలుగజేసి అవిశ్వాసంగా ఉంచేసింది. ఎందరో దేవుని యొక్క వాక్యం చేత వారి యొక్క గుడ్డితనాన్ని పోగొట్టుకుని చీకటిలో నుంచి వెలుగులోనికి వచ్చారని వారు ఇప్పుడు సాక్ష్యం పలుకుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లరా, కనుక దేవుని యొక్క వాక్యం మా యొక్క అంధత్వాన్ని తీసివేసిందని చెప్తున్నారు. నీవు నేను మనమందరము మన యొక్క పని ఇదిగో ఈ అంధత్వాన్ని తొలగించడం కోసం దేవుని యొక్క వాక్యాన్ని మరి పంచవలసినటువంటి వారుగా ఉన్నాం. కనుక ఈరోజు దేవుని యొక్క వాక్యం మన యొక్క మనసు అనేటువంటి నేత్రాలను వెలిగిస్తుంది. ప్రియమైన దేవులారా, ఈ మనోనేత్రాలను వెలిగిస్తేనండి, వెలిగింపబడితే నిజంగా చాలా గొప్పవారండి. ఎందుకంటే ఈ మనసు అనేటువంటి నేత్రం వెలిగింపబడినటువంటి వారు, మనోనేత్రం వెలిగింపబడినటువంటి వారి పరిస్థితిని బైబిల్ గ్రంథంలో మనం చూస్తే వారు ఈ దృశ్యమైనటువంటి వాటిని చూడరు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూస్తే, మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెదకుడి అన్నాడు. అంటే మనం ఈ మనోనేత్రాలు వెలిగింపబడితే మనం క్రీస్తు కూడా లేపబడినటువంటి వారం అవుతున్నాం. ఎందుకంటే క్రీస్తు వాక్యమే కదా, దేవుని యొక్క వాక్యమే కదా మన యొక్క మనసు అనేటువంటి నేత్రాలను వెలిగించింది. కనుక ఈరోజు క్రీస్తు తోటి దాసులం అయిపోతున్నాము. అంతేకాకుండా ఏమండి పైనున్న వాటిని వెతుకుతున్నాం. అందుగురించే అపోస్తలుడైన పౌలు తన యొక్క వాంగ్మూలం మనం చూస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక చక్కని మాట మనం చూస్తాం. ప్రియమైన దేవుని పిల్లరా, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 17-18 వచనాలు చూస్తే, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చదువుతున్నాను. ప్రియమైన దేవుని పిల్లరా, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచున్నాము గనుక క్షణమాత్రముండి ఈ చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఎలాగనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు పౌలు గారు. అంటున్నాడు, ఈ కనిపించేటువంటి ప్రకృతి ఇది చూస్తూ ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడంటే, ఏమండి డబ్బు, బంగారం, వెండి, ఇంటి నిర్మాణం చూస్తూ సంతోషిస్తూ, ఈ ఆస్తి, ఐశ్వర్యం ఇవి చూస్తూ ఇదే లోకము, ఇదే శాశ్వతం అనుకుని జీవిస్తున్నటువంటి
కాలంలో ఇప్పుడున్నటువంటి కాలం కూడా అలాగే ఉంది. ఎందుకు అంటే మనసు అనేటువంటి మనోనేత్రం వెలిగింపబడలేదు కనుక. వెలిగింపబడినటువంటి వారు ఏమంటున్నారో తెలుసా అండి వీళ్ళు? పౌలు గారు అంటున్నారు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తున్నాము అంటున్నాడు. అంటే ఈ కనిపించేవన్నీ కూడా చూడలేదండి. ఇవన్నీ అలా ఉన్నాయి అంటున్నాడండి. పిలిపిలి రాసిన పత్రికలో పౌలు గారు అంటారు 4వ అధ్యాయంలో, ఇదిగో యేసుక్రీస్తు వారు ఎలాగైతే ఆయన శ్రమ పొందారో ఆ శ్రమలో సమానుభావం పొందాలని, ఆయన యొక్క జీవితాన్ని మాదిరిగా తీసుకున్నటువంటి ఆయన ఏమంటున్నాడంటే, ఆయన యొక్క పునరుద్ధానములో ఎలాగైనా నేను తిరిగి లేవాలనే ఉద్దేశంతో ఈ భూమి మీద ఏదైతే గొప్ప అనుకున్నావో వాటన్నిటిని కూడా నష్టంగా ఎంచుకున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు అంటున్నాడండి పౌలు గారు. ఈ భూమి మీద ఉన్నటువంటివన్నీ కూడా పెంటతో సమానముగా ఎంచుకున్నాడు. అందుగురించి ఈ కనిపించేవన్నీ కూడా నిదానించి చూస్తున్నాం కదా మనం. చాలా ఇదే శాశ్వతం అనుకుంటున్నాం కదా. మనకు కనిపించేదంతా కూడా పెంట అనుకోండి, చూస్తామా నిదానించి? చూడం కదా. పౌలు గారు కూడా ఈ కనిపించేదంతా కూడా పెంట అనుకున్నాడు. అందు గురించే ఇది నిదానం చూడలేదండి, అదృశ్యమైన వాటిని చూస్తున్నాడు. అదృశ్యమైనవేంటి? కనిపించినవేంటి? దేవుడు కనిపించట్లేదు, పరలోకం కనిపించట్లేదు, యేసుక్రీస్తు కనిపించట్లేదు. కానీ అవి శాశ్వతం, నిత్యములు అన్నాడండి. దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడండి. నిత్యములైన వాటి కోసం చూస్తున్నాడు. చూసారా? మనసు అంటే మనోనేత్రం వెలిగింపబడితే దేనికోసం ఆలోచిస్తాడో తెలుసండి మనిషి? ఈ భూమి మీద భూ సంబంధమైనటువంటి వాటిపై మనసు పెట్టడు. ఆ కనిపించినటువంటి వాటివి కనిపించవు, కానీ ఏమండి ఈ కంటికి కనిపించకపోయినా మనసు అనేటువంటి నేత్రం తెరవబడితే అవి కనిపిస్తాయి. స్తెఫను గారికి అలాగే కనిపించినవి. ఆకాశం తెరవబడటం, మనిషి కుమారుడు దేవుని కుడిపార్శ్వన కూర్చుండటం కనిపిస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, చూసారా? క్షణమాత్రం ఉండేటువంటి చులకన శ్రమ అనే ఈ భూమి మీద శ్రమ అంతటనే అది క్షణంతో పోల్చుకున్నాడు. క్షణం. ఎప్పుడు ఈ ఆధ్యాత్మిక సంతోషం వస్తుంది తెలుసండి ప్రియమైన దేవుని పిల్లలారా? ఇదిగో మన యొక్క మనోనేత్రం వెళ్ళాలి. అది ఎప్పుడు వెలిగింపబడుతుంది? దేవుని యొక్క వాక్యం వారి యొక్క హృదయాలకు వెళ్ళినప్పుడు, వాళ్ళ మనసులోనికి వెళ్ళినప్పుడు వెలిగింపబడుతుందండి. వెలిగింపబడిందంటే జీవితం మారిపోయింది. ఈ లోకం కనిపించదు, దేవుడు కనిపిస్తాడు, దేవుని పిల్లలు కనిపిస్తారు. ఇక రక్షణ మార్గం కనిపిస్తుంది, దేవుని చెంతకు నడిపించే మరి సువార్త భారం కనిపిస్తుందండి. వారు కూడా నాతో ఉన్నటువంటి వారు కూడా ఆధ్యాత్మికమైన సంతోషం పొందాలి. నిత్యము యుగయుగాలు ఉండేటువంటి ఆ పరలోకాన్ని పొందాలి. ఆ నిత్యరాజ్యంలో యుగయుగాలు జీవించాలి. ఆ జీవితం ఈ యొక్క జీవితం కాదు, ఈ భూ జీవితం కొద్దిది. అపవాది మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేయటం వలన ఈరోజు ఈ లోకమంతా ఈ భూమి మీద ఉన్నటువంటి ఇదే శాశ్వతం అనుకుంటుంది. గ్రహించే గ్రాహక శక్తి లేదు. దేవుడు అంటే ఈ సృష్టి అనుకుంటుంది, ఈ సృష్టినే దేవుడు అనుకుంటున్నాడు. కానీ మనోనేత్రం వెలిగింపడితే ఈ సృష్టిని ఆలోచిస్తే దీని వెనక మరో మహాశక్తి ఉందని అర్థం చేసుకుంటారు మనోనేత్రం వెలిగింపబడితే. ఎందుకంటే ఒక చెట్టుని చూస్తే చెట్టు నాకే ఉంది, నేను వేసాను అనుకుంటాడు. నేను వేసాను కాబట్టి నేను దాని పంట తింటున్నాను అంటున్నాడు. ఏమండి? దాని గురించి ఆలోచిస్తే అసలు ఈ చెట్టు ఎలా వచ్చింది అని లోతుల్లోకి వెళ్ళాడు అనుకోండి. నేను వెయ్యకముందు ఇది ఎక్కడది? ఒకవేళ చెట్టు తినేటువంటి దానికి తినే అధికారం లేదంటే
ఒకవేళ తింటే నీ మీద ఫైట్ చేస్తే ఏంటి, ఎలా ఆలోచన చేశారా? ఒక గేదె దగ్గరికి వెళ్ళావు పాలు పితకడానికి, దేవుడు నాకు ఇచ్చాడు ఇది అని దేవుడి దగ్గరికి వెళ్తే పర్వాలేదు, మననేత్రం వెలిగింపడితే దేవుడు నిన్ను పోషించడం కోసం ఇచ్చాడు అనుకుంటావు. లేదు, ఒకవేళ ఇది మాట్లాడితే నీకు ఎందుకు ఇవ్వాలని తిరగబడితే, ఇలా ఆలోచించే శక్తి, గ్రాహక శక్తి వస్తుందండి. నిజంగా ఈ ప్రకృతి సృష్టి అంతా పెట్టుబడిగా పెట్టి నీ కోసం దేవుడు ఇచ్చి నిన్ను పోషించి సంరక్షిస్తున్నాడు అని గ్రహించే శక్తి ఇదిగో ఈ పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి మనకు లభ్యమవుతుందండి. ఈ ప్రపంచంలో ఏ గ్రంథము చెప్పదు. ఇంకా నిన్ను అంధత్వంలోనికి పంపించేస్తుంది, గుడితనంలోకి చూపేస్తుంది. నువ్వు అది చెయ్యి, ఇది చెయ్యి అని రకరకాలైనటువంటి నీ మనసుకు అన్నీ తీసుకొస్తూ ఉంటుంది. ఈరోజు మంచిది కాదు, ఆ రోజు మంచిది కాదు, అది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఆ రోజు ఈరోజు రకరకాలది. నీ పేరు గురించి, నీ ఇల్లు గురించి, నీ ఉన్నటువంటి పరిస్థితుల గురించి, అన్నిటి గురించి రకరకాలైనటువంటివి నీ మనసుకు తీసుకొచ్చి నీ మనసు అనేటువంటి నేతలు గుడ్డితనం కలుగజేసింది, ఎప్పటికీ కలుగజేసేస్తుంది. ఓ ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి నీవు ఆలోచించావా? ఇంకా అంధత్వంలోనే గుడ్డితనంలోనే ఒకవేళ జీవిస్తుంటే బయటికి రా. నీ గుడ్డితనాన్ని, నీ అంధత్వాన్ని తీసేటువంటిది దేవుని యొక్క వాక్యం. ఇదిగో నిన్ను మరి నీ యొక్క మనోనేతలకి వెలిగించేది ప్రభువైన యేసుక్రీస్తు వారు. గ్రహించి ఒకవేళ క్రీస్తులోనికి నువ్వు వస్తే ఆయన ఎప్పుడు ఆయన చేతులు చాస్తున్నాడు రమ్మని. ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదముల చెంత ఆయన మాటలు నేర్చుకుంటే ఎన్నో నిగూఢ రహస్యాలు, నువ్వు గ్రహించలేనటువంటి సత్యాలు ఆయన నీకు నేర్పిస్తాడు. నీ శాశ్వతమైనటువంటి జీవితం కోసం ఆయన నీకు తెలియజేస్తాడు. కనుక ఇంకా నువ్వు క్రైస్తవుడిగా ఉండి కూడా అంధుడిగా ఉన్నవేమో, ఒకవేళ సరైనటువంటి వాక్యం ఎరగక, ఇంకా దేవుని ఎరగక మరి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగినటువంటి వాడుగా ఉన్నాయేమో, అలా ఉన్నారేమో ఒకవేళ మనం ఆలోచన చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మీ యొక్క అంధత్వాన్ని, మనోనేత్రాలకు వెలుగు కలిగించేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని విని దేవునిలో మరి బలంగా ముందుకు కొనసాగాలని, మరి శాశ్వతమైనటువంటి ఆ రాజ్యానికి వారసులు కావాలని కోరుకుంటే ఏ మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.